ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శాపనార్థాలు ఏదో నిజంగా తపస్సు చేస్తున్న మునే ఋషో శాపం ఇస్తే అది జరుగుతుంది. అప్పుడు భగవంతుడు అంత దగ్గరగా ఉన్నారు. పిలిస్తే పలికేంత వచ్చేంత అవును దగ్గరలో మనకు అవును. భగవంతుడు. అవును ఇప్పుడు భగవంతుడు రావాలి అంటేనే మనం ఇవ్వట్లేదే, అట్లా అన్ని మంచి పనులు ఏవి ఎవరు చెయ్యట్లేదు చెయ్యట్లేదు. కదా. శాపనార్థాల దగ్గరికి వస్తే అదే చెప్తున్నాను కదా, ఋషులు చెప్పిస్తే ఓకే. ఓకే. అప్పట్లో అవును. వాళ్ళు ఆ రేంజ్. అవును మన వాళ్ళు ఉంటారమ్మా, ఉమ్. వాళ్ళు శపిస్తూ ఉంటారు చూడు, ఉమ్. వీళ్ళ కష్టాలు రావాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, ఇంకా అసలు నోటితో చెప్పకూడదు కానీ ఘోరంగా పాపం. ఇంకా కొంతమంది వాళ్ళు నాశనం అవ్వనీకి కూడా భగవంతుని ముక్కుంటూ ఉంటారు. డైరెక్ట్ ఆ భగవంతునే ముక్కుంటారు. అవును. ఏం చేస్తే పక్కన నాశనం నాశనం. అవుతాడు. నిజంగా ఇలాంటిది ఎంతవరకు అమ్మా అసలు? మనం నిజంగా అవతలోళ్ళు శాపనార్థాలు ఇవ్వగానే ఇతరులకు అవుతుందా? అవుతుందా? శాపిస్తే మనకి దాని ఎఫెక్ట్ తగులుతుందా? అది ఒక మనిషి శపిస్తున్నాడంటే ఎంతలా అతనికి నువ్వు బాధ పెట్టు. ఒక మనిషి ఏడుస్తున్నాడు, అతను మనసు విరిగి అతను బాధలో ఉంటే కదా నన్ను ఇంత బాధ పెడుతున్నాడు. ఒక మనిషి ఏడుపుకి మనం కారణమైనప్పుడు తగులుతుందే తప్పించి ఎవరు శాపం ఎవరికి తగలదు. 100% తగలదు. నువ్వు చేసుకుంది మనం చేసుకున్నదే మనకి తగులుతుంది. ఇది మాత్రం సత్యం. మనం అనుకుంటాం వాళ్ళ వల్ల నేను నాశనమయ్యాను, నేను పైకి రాకపోవడానికి ఎదుటి వాళ్ళే కారణము. కోడలు అనుకుంటుంది అత్తగారు మూలానే నేను వృద్ధి చెందలేదు, లేకపోతే నా అన్నతమ్ముళ్ళు ఇవ్వలేదు ఆస్తి పంపకాలు కాబట్టి, లేదు నా భర్త చూడలేదు. ఇలా ప్రతి మన వృద్ధికి, మన ఎదుగుదలకి, మన సక్సెస్కి ఇతరులవే కారణము, మన కాదు అని మనం అనుకుంటాం. ఆ పొర విప్పండమ్మా. ముందు మన ఎదుగుదలకి, మన వృద్ధికి, మన సక్సెస్కి, మన కష్ట నష్టాలకు కూడా, మనము పాడవడానికి కూడా మనమే కాదు, ఎదుటి వాళ్ళు కాదు. ఎప్పుడు ఇలాగే చూపిస్తావు, 3,000 ఇలాగే కానే కాదు. కానీ శపిస్తారు, కానీ తప్పు. శపించకూడదు. వాళ్ళు ఏమైనా చెయ్యి, వాళ్ళు శాపం ఇస్తారు తగులుతుంది. మునులు, ఋషులు, మహామహా ఋషులు శపిస్తారు జరిగిపోతుంది అంటారు. ఇప్పటి కాలంలో కూడా అలా శపిస్తే జరుగుతుందా అని ప్రతి ఒక్కరికి, లేదండి వాళ్ళు నన్ను నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు కష్టపడాలి అని అంటారు. అది జరుగుతుంది అంటారు. కానీ ఆ ఫోర్స్ అయితే ఉంటుంది, జరుగుతుంది. ఆ మునులే కాదు, మనస వాచా కర్మణ ఏ పని చేసినా ఫోర్స్ అనేది అక్కడ అంత ఫోర్స్ ఉంటుంది. మనం అంటాం దీవెన జరుగుతుందా? మరి దీవించినప్పుడు జరిగినప్పుడు శపించదు ఎందుకు జరగదు అనుకుంటున్నారు? మనం ఒకళ్ళకి వెళ్ళి నమస్కారం చేస్తాం, దైవ దీవెన జరుగుతుంది కదా. మరి జరగదన్నప్పుడు ఎందుకు దీవెన కోరుతాం? ఎందుకు పెళ్ళిళ్ళు అక్షతలు వేస్తాము? అక్షతలు వేస్తున్నారంటే ఏంటి? వాళ్ళ ఆశీస్సులు పొందుతున్నాం. మరి వాళ్ళు ఆశీస్సులు పొందాలంటే మనం ఏం చేస్తున్నాము? వాళ్ళకి ఫలం తోయం ఏదో ఒకటి, ఇంటికి ముత్తైదు వస్తే ఒక బ్లౌజ్ పీసో, లేకపోతే ఒక పండో, ఒక బొట్టో, కుంకుమో పెడతాము, కాళ్ళకి నమస్కరించుకుంటాము, ఆశీర్వదించండి అమ్మా అంటాము. ఆ మనసుగా ఆశీర్వదిస్తుంది. ఎందుకు అలా జరుగుతుందనే నమ్మకం కదా. మరి ఇది జరిగినప్పుడు నువ్వు ఒక మనిషిని బాధ పెట్టినప్పుడు, నిజంగా అతను తప్పు చేసి నువ్వు బాధ పెట్టింటే కరెక్ట్. ఒక తప్పు చేశాడు, నువ్వు శిక్షించు, నీకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. తప్పు చేయలేదు, వాళ్ళ ఆ భావన లేదు. మనం అనుకుంటాం నా గురించి ఆవిడ తప్పుగా అనుకుంటుంది, నా గురించి తప్పుగా వాళ్ళు అనుకోలేదు అన్నప్పుడు, ఇప్పుడు ఒక దొంగతనం చేయలేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పని మనిషే ఉందనుకుంటాం. ఈ పూర్వకాలం దొంగతనం ఒక పట్టం వేసేస్తాం, నా ఇది దొంగిలిచ్చేశారు, కానీ ఆ మనిషి చేసి ఉండదు, లేదా ఆ ఉద్దేశం అయి ఉండకపోవచ్చు. చూసి చూడకుండా వాళ్ళ మనసులో దూరేసేయచ్చు. కానీ నింద పారేస్తాం. ఆ నింద పడేసినప్పుడు ఆ మనసు బాధ పెట్టి, శపించక్కర్లే, ఆ మనసు బాధ పడితేనే నీకు ఎఫెక్ట్ కొట్టేస్తుంది. అందుకే తొందరపడవద్దు.
తొందరగా నోరు జారకూడదు, ఎవరిని తొందరగా నిందించకూడదు, ఒకరి మనసుని బాధ పెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో తల్లి నేను చెప్తున్నాను, మనం అనుకుంటావు నువ్వు నెగలివు, నటివు, అన్నం పెట్టుది, ఇవన్నీ ఏం అక్కర్లేదు. చివుక్కుని ఒక మాట అనకూడదు. ఇది గాయం తగిలితే ఏం సపించక్కర్లే, అక్కడ ఆ బాధ పొందుతున్నప్పుడు ఇక్కడ ఎఫెక్ట్ కొడుతూ ఉంటుంది, ఆ వైబ్రేషన్ లభిస్తుంది. మనం ఎలా ఒకరిని సంతోషపడి పార్టీ చేస్తూ బర్త్డే పార్టీలు చేస్తుంటాం, ఎందుకు అందరికి గిఫ్ట్లు ఇస్తాం? మంచి కోరేగా, మనం మంచి కోరుతాం, వాళ్ళు మంచి కోరుతారు కదా, అంటే పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అంతే కదా, మనం ఇవన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్. ఒకళ్ళు వచ్చారు నా ఇంట్లో ఏడుస్తున్నారు, ఏడ్చి వెళ్ళారు, అందుకే నా ఇల్లు ఇలా అయింది అని అంటారు. ఆ ఏడుపుకు కారణం ఎవరు? ఆ తల్లి ఎందుకు ఏడుస్తుంది? ఏం చేశాను నేను? అది ఆలోచించు. ఎందుకు ఏడ్చినందువల్ల కాదు, ఆ ఏడిపించినందుకు. కరెక్ట్. మందు ఎందుకు వేస్తాం? ఆ రోగానికి మందు వేస్తాం కదా. అది మాత్రం కాస్త గమనించుకోవాలి. మనకి దీవెనని ఎలాగో కానీ శపించకూడదు. వాళ్ళు మన ధర్మం ఏంటి? మన ఎవ్వరిని మనల్ని కష్టపెట్టా నష్టపెట్టినా పోనీలే మూర్ఖుడు వాళ్ళు అంతే అని ఆయన చూసుకుంటాడు. ఆయన గొప్ప చెప్పాడు, నిజంగా అంతే కదా. ఆయన గొప్ప చెప్పాడు, నాయన నేనేమీ చేయలేదు, నేనేంటో నీకు తెలుసు, నువ్వు చూసుకో నాయన వదిలేయాలి. అంతేకాని మనం నోరు జారకూడదు, మనం ఆ పని చేయకూడదు. ఇతరులు చేస్తే మనం నిజంగా వాళ్ళని బాధ పెట్టి ఉంటే ఫేస్ చేయాల్సింది. తప్పు చేసినప్పుడు ఫేస్ చేయాలి. నువ్వు చేయలేదనుకో ఏమి కాదు. మీరు అన్నట్లు ఆ భగవంతుడే చూసుకుంటాడని మనం వదిలేయాలి. మనం అనకూడదు, మనం చేయకూడదు. వాళ్ళు చేశారు, వాళ్ళు గడ్డి తిన్నారని మనం తినకూడదు కదా. వాళ్ళు చేశారని మనం ఎప్పుడు చేయకూడదు. మన కష్టానికి సుఖానికి మనమే కారణం. థ్యాంక్ యూ.